ప్రకాశం జిల్లాలో మెడికల్ షాప్స్ పై డ్రగ్స్ కంట్రోల్ విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మెడిసిన్స్ కొనుగోలు అమ్మకాలపై వివరాలు సేకరిస్తున్నారు. పలుచోట్ల మెడికల్ షాపుల్లో ఫార్మసిస్ట్ లేకుండానే మందులు అమ్ముతున్నట్లుగా విజిలెన్స్ అధికారులు తేల్చారు. అంతేకాదు ప్రిస్క్రిప్షన్ లేకుండా నిషేధిత మెడిసిన్ అమ్ముతున్నట్టు కూడా గుర్తించారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయరాం అందిస్తారు. అన్ని మెడికల్ షాప్లో ఇప్పుడు విజిలెన్స్ అదేవిధంగా డ్రగ్స్ కంట్రోల్ అధికారులు అయితే తనిఖీ చేస్తున్నారు. ప్రస్తుతం ఒంగోలులో మనం చూసినట్లయితే ఒక పక్క మనం చూడొచ్చు, ఇక్కడ ఒక మెడికల్ షాప్లో ఇక్కడ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు అయితే ఇక్కడ తనిఖీ చేసిన పరిస్థితి ఒకసారి చూస్తున్నాం. మనం చూడొచ్చు ఒక పక్క ఇక్కడ డ్రగ్స్ కంట్రోల్ అధికారులతో పాటు ఇటు విజిలెన్స్ అధికారులు కూడా ఇక్కడ ఈ యొక్క మెడికల్ స్టోర్లో మొత్తం కూడా ఇక్కడ మెడిసిన్స్ని ఇక్కడ తనిఖీ చేసిన పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క మందులు ఇటు ఎప్పుడు కొనుగోలు చేశారు ఏంటి అనేది కూడా అయితే ఇక్కడ తనిఖీ చేస్తున్నారు. ఇంకో పక్క ఏంటంటే ప్రత్యేక మెడికల్ షోరూంలో కూడా ఒక ఫార్మసిస్ట్ ఉండాలి. ప్రస్తుతం ఇక్కడ ఒక ఫార్మసిస్ట్ ఉన్నారా లేదనేది కూడా అయితే ఇక్కడ అధికారులు అయితే ఇక్కడ ఈ షాప్ యొక్క నిర్వాహకులతో మారుతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం ఇటు జిల్లా వ్యాప్తంగా అన్ని ఈ యొక్క మెడికల్ స్టోర్లలో ఈ యొక్క ఉదయం నుంచి కూడా ఈ యొక్క చెకింగ్స్ అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం విజువల్ కూడా చూడొచ్చు. ఇక్కడ విజిలెన్స్ అధికారులు మొత్తం కూడా షాప్లో ఈ యొక్క మెడిసిన్స్ మొత్తం కూడా అయితే ఇక్కడ తనిఖీ చేస్తున్నారు. ఈ యొక్క మెడిసిన్స్కు ఇక్కడ జిఎస్టీ బిల్లులు ఉన్నాయా లేదా అనేది కూడా అయితే ఇక్కడ చెక్ చేసిన పరిస్థితి కనపడుతుంది. ఒకసారి ఇక్కడ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఇక్కడ ఉదయం నుంచి కూడా ఇక్కడ చెక్ చేస్తున్నారు ఏంటి మేడం, ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇది ఒక పక్క పరిస్థితి అయితే ప్రస్తుతానికైతే అక్కడ తనిఖీ చేసిన పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం వివరణ అడిగే ప్రయత్నం చేయడం కూడా వాళ్ళు అందుబాటులోకి రాని పరిస్థితి కూడా ఒక పక్క ఇక్కడ అధికారులను చూస్తున్నాం. మొత్తానికి చూసినట్లయితే ఉదయం నుంచి కూడా ఒంగోలులో అనేక మెడికల్ షాప్స్లో ఉదయం నుంచి కూడా అయితే వీటి విజిలెన్స్ అధికారులు అయితే తనిఖీ చేస్తున్నారు. ఈ యొక్క తనిఖీలో మొత్తంగా ఈ యొక్క మెడిసిన్స్కు ఈ యొక్క జిఎస్టీ బిల్లు ఉన్నాయా లేదనేది కూడా అయితే చెక్ చేసిన పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా ఇక్కడ ప్రతి మెడికల్ షాప్లో ఒక ఫార్మసిస్ట్ ఉండాలి. ఈ యొక్క ఫార్మసిస్ట్ ఏం చదివారు ఏంటి అనేది కూడా అయితే ఇక్కడ చెక్ చేసిన పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి అయితే ఈ యొక్క మెడికల్ స్టోర్లో మొత్తం కూడా ఒక ఇటు విజిలెన్స్ అధికారులు పాటు అదొక ఏసీ అధికారులతో కూడా ఇక్కడ తనిఖీ చేసిన పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి ఇంతకుముందు కూడా ఇటు బిగ్ వాద్యంలో ఇటు కొన్ని షాప్స్ మీద అంతకుముందు కూడా అయితే అక్కడ తనిఖీ చేయడం జరిగింది. అక్కడ అంతకుముందు కూడా ఈ యొక్క బిగ్ టీవీ మనం అక్కడ వెళ్ళినప్పుడు కూడా చాలా మెడికల్ షాపులలో ఈ యొక్క డాక్టర్ యొక్క మందుల చుట్టూ ఇవ్వకుండానే చాలా చోట్ల అయితే ఇక్కడ మెడికల్ షాప్ నిర్వాహకులు అయితే కొన్ని నిషేధిత మందులు కూడా ఇచ్చిన పరిస్థితి కూడా కనపడుతుంది. ఇది మొత్తానికైతే బిగ్ టీ ఎఫెక్ట్తో ఆ తర్వాత కూడా ఈ యొక్క ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క విజిలెన్స్ అధికారులు ఇప్పటికే మేల్కొని ఈ యొక్క మెడికల్ షాప్స్పై అయితే ఉదయం నుంచి కూడా ఈ యొక్క తనిఖీ చేసిన పరిస్థితి కనపడుతుంది. ఈ తనిఖీల్లో ఇప్పుడు ఏంటన్నా ఈ యొక్క నిషేధిత మందులు అమ్ముతున్నారా లేదా ఏంటనేది కూడా అయితే తెలియాల్సి ఉంది. అదేవిధంగా ఏమన్నా ఇటు నిబంధనలకు ఉల్లంఘించి ఇక్కడ మెడిసిన్స్ ఇటు అమ్మడం కానీ అదేవిధంగా ఇక్కడ నిబంధనలకు ఉల్లంఘించడంపై వీటి మీద అయితే ప్రస్తుతం అయితే వివరాలు రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఇక్కడ మెడికల్ షాప్స్పై ఇక్కడ తనిఖీలు చేసిన పరిస్థితి ఒకసారి మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది మొత్తానికి ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్టు చంటితో జయరాం, బిగ్ టీవీ.